హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ పేపర్ పైన నేర్చుకుందాం. క్రాస్ కటింగ్ బ్లౌజు చెప్తున్నాను. పేపర్ పైన క్రాస్గా బ్యాక్ పార్ట్ వేసి నీట్గా మొత్తం మార్కింగ్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ వీడియో ఉంది, చూడండి. మీకు కొలతలు కష్టంగా ఉంటుంది అని పార్ట్స్గా వేరువేరుగా చెప్తున్నాను. ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగు, షేప్ బెల్ట్ కటింగు అన్నీ క్లియర్గా ఉన్నాయి, చూడండి. మొత్తం మార్కింగ్ నీట్గా పెట్టుకోవాలి. యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే పెట్టుకోండి. ఇప్పుడు నెక్ డౌన్ దగ్గర మొత్తం పెట్టనవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ కొద్దిగా పెట్టండి చాలు. నార్మల్ బ్లౌజ్ పేపరు తీసుకున్నప్పుడు స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ వేసి తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ డౌన్ చూసేటప్పుడు చూడండి, బుక్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక గీత పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆ గీతకి నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ వేరే కొలతలు కొలవనవసరం లేదు. బ్యాక్ పార్ట్లో కొలతలు తీసుకుంటే చాలు. మనకి 7 వచ్చింది కదా, ½ ఇంచ్ తగ్గించి 6.5 పెట్టుకోవాలి. ఎంత వస్తే దానికి ½ ఇంచ్ తగ్గించి పెట్టాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్లో మనము షోల్డరు తీసుకున్నాం కదా 2.5. ఇక్కడ కూడాను మనము 2.5 తీసుకోవాలి. ఇప్పుడు 6.5 మార్కింగ్ పెట్టాం కదా, ఆ పాయింట్ నుంచి నెక్ ఇటువైపు 2.5 పెట్టుకోవాలి. 2.5 పెట్టుకొని మొత్తము క్రాస్గా ఆ గీతలో కలిపేయాలి. నీట్గా స్ట్రైట్గా కలపాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసాం కదా, అందులో నుంచి 2 ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి మొత్తం, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. మొత్తం స్కేల్తో నీట్గా గీత గీసుకోండి. మనం షేప్ బెల్ట్ ఫిట్ చేస్తాం కదా, ఈ ఈ ముక్క తీసేస్తే అక్కడ మనకి షేప్ బెల్ట్ మొత్తం పొడవు ఒకేలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు చూడండి, మనకి ఉక్స్ పట్టి కాజీ పట్టి వస్తాయి కదా, అక్కడ ఇప్పుడు మనం 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ గీత నుంచి పైకి 1 ఇంచ్ పెట్టండి. మళ్ళీ తిన్నంగా 3 ఇంచెస్ పెట్టండి. ఈ మార్కింగ్స్ మాత్రం కరెక్ట్గా మీరు గుర్తుంచుకోవాలి. షేప్ బెల్ట్ మార్కింగ్ ఇది, షేప్ బెల్ట్ మనం జాయింట్ చేసే దగ్గర ఈ 3 ఇంచెస్కి ½ ఇంచ్ డౌన్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్లో లూజు 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో కూడాను 3 ఇంచెస్ లూజ్ తీసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు చంక కిందన జాయింట్స్ వస్తాయి, ఆ ప్లేస్లో అక్కడ 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు అన్ని డాట్స్ను నీట్గా కలపండి. స్కేల్ వాడొద్దు, చెయ్యితోనే నీట్గా కలపాలి. చూడండి, డాట్స్తో నీట్గా రావాలి. ఇది బాగుంటేనే ఈ డాట్లన్నీ నీట్గా కలిపితేనే షేప్ బెల్ట్ మనం నీట్గా ఫిట్ చేసుకోవచ్చును. నెక్స్ట్ మనం అక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు కార్నర్లో నెక్ రౌండ్ మనం తీసుకోవాలి. 1 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు 6.5 తీసుకున్నాం కదా, అక్కడ పైకి 2 ఇంచెస్ పెట్టండి. ఇప్పుడు ఆ డాటు, ఈ 1 ఇంచ్ డాటు నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ కూడా స్కేల్ అవసరం లేదండి, మన చేయితోనే నీట్గా చేయొచ్చు. ఇప్పుడు ఆర్మ్ డౌన్ మనం బ్యాక్ పార్ట్లో 6 తీసుకున్నాం కదండి, ఇక్కడ కూడాను 6 తీసుకోవాలి. 6 తీసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ ఇటువైపు కూడా గీత నీట్గా పెట్టుకోవాలి. మొత్తము క్లోజ్ చేయాలి. మనం బ్యాక్ పార్ట్లో ఎలా చేసుకున్నామో ఇక్కడ కూడాను అలానే చేసుకోవాలి క్లోజు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలండి. ఫ్రంట్ పార్ట్ లోతు ఎప్పుడూ 3/4 ఇంచ్ తీసుకోవాలి. 3/4 ఇంచ్ అంటుందని 3/4 ఇంచ్ తీసుకోవాలి. కార్నర్లో టేప్ నీట్గా పెట్టి, నేను ఎలా పెడుతున్నానో అలానే పెట్టి 3/4 ఇంచ్ దగ్గర చిన్న డాట్ పెట్టుకోండి. ఇప్పుడు 6 తీసుకున్నాం కదండి, అక్కడ పైకి 3 ఇంచెస్,
అటువైపు 3 ఇంచెస్. ఈ 3 డాట్లు నీట్‌గా కలవాలి. ఇక్కడ నీట్‌గా రావాలండి. నీట్‌గా మార్కింగ్ చేసుకోండి. స్కేల్ అవసరం దీనికి కూడా లేదు. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ చూసుకున్నాం కదా! అక్కడ ఈ 2 ఇంచీలు తీసుకున్నాం కదా! ఆ గీత సమానంగా ఉండాలండి. ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడ కూడాను అంతే ఉండాలి. 2½ గీతకి ఈ చివర, ఆ చివర సమానంగా ఉండాలి. చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీను. ఇప్పుడు మనం షోల్డర్ తీసుకున్నాం కదా! 3½ ఆ పైన ఈ కిందన కూడాను 2½ ఉండాలి కరెక్ట్‌గా. ఇవి కరెక్ట్‌గా లేకపోతే మనకి భుజాలు జారుతాయండి. అవి మాత్రం మార్కింగ్ పెట్టి మళ్ళీ 3 టైమ్స్ మళ్ళీ మీరు చూసుకోండి. ఇప్పుడు నీట్‌గా మార్కింగ్ చేసుకోండి. నేను నేర్చుకున్నప్పుడు పేపర్ కటింగ్ నేర్చుకోలేదండి. డైరెక్ట్‌గా బ్లౌజ్ పైనే మా మేడం కట్ చేపించారు. నాకైతే బ్లౌజ్ పైనే ఈజీగా అనిపించింది. ఇలా మొత్తం నీట్‌గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ బాగా మార్కింగు ఆది బ్లౌజుతో కొలతలు తీయడము నేర్చుకోవాలి. బాగా వచ్చిందన్న తర్వాతే ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఫ్రంట్ పార్ట్ ప్రాక్టీస్ చేయాలి. పేపర్ కంటే బ్లౌజ్ పీస్ పైన ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. నేను పేపర్ పైన ఎందుకు ఈ వీడియో చేశానంటే ఒకరు కామెంట్ చేశారు పేపర్ కటింగ్ పెట్టమని. అందుకే నేను ఈ వీడియో పెట్టానండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. సారీ, ఇక్కడ 6½ పెట్టాను. 7 అని రాసాను సారీ. అక్కడ 6 పెట్టాము ఆర్మ్ డౌన్. ఇప్పుడు చూడండి, మనం హ్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం హ్యాండ్ ఈ కొలత కొలుసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు నుంచి చంక కింద వరకును టేపు నీట్‌గా పట్టుకొని కొలవండి. 9 వచ్చింది. 8½ వచ్చింది. 8½కి 1½ ఇంచ్ యాడ్ చేయండి. 1½ ఇంచ్ యాడ్ చేశాను కదా! 1½ ఇంచ్ యాడ్ చేశాక ఇప్పుడు మనం హ్యాండ్ వెడల్పు మొత్తం క్లాత్, ఇది పేపర్ కాబట్టి నేను 1 ఫోల్డింగ్ వేసానండి. అదే మనం క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ వేయాలి. 4 ఫోల్డింగ్స్ 10½ రావాలి. చూసుకోండి. ఫస్ట్ మనం ఈ కొలత కొలిసి మనం హ్యాండ్ వెడల్పు తీసుకోవాలి. ఫస్ట్ మనం ఆర్మ్ వెడల్పు తీసుకుంటే హ్యాండ్ వెడల్పు అప్పుడు వేరేగా మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పొడవండి. హ్యాండ్ పొడవు షోల్డర్ కుట్టు నుంచి స్ట్రైట్‌గా చూసుకోండి. 7½ వచ్చింది. ఇది నార్మల్ లైనింగ్ క్లాత్ బ్లౌజ్‌కి అయితే 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఇది మనం నార్మల్ బ్లౌజ్ కాబట్టి 1½ ఇంచ్ కలుపుకోవాలి. కిందన మనకు ఫోల్డింగ్ రావాలి కదా! దానికోసమే. చూడండి, పొడవు పెట్టుకోండి నీట్‌గా. 9 పెట్టాను. ఇక్కడ 1½ తీసుకున్నాం కదా కిందన, అదే అలా మార్కింగ్ మళ్ళీ పెట్టుకోండి. 1½ ఖర్చుల కోసమండి అది. చివర్లో కూడాను 1½ పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రైట్‌గా స్కేల్‌తో ఒక గీత గీసుకోండి. మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనము హ్యాండ్ వెడల్పు చూద్దామంటే హ్యాండ్ దగ్గర కిందన వెడల్పు చూడాలండి. చూడండి, అక్కడ నుంచి కింద వరకు చూసుకోవాలి. జాయింట్ ఉండే దగ్గర వరకు కూడాను ఎంత ఉందో అంత కరెక్ట్‌గా పెట్టుకోండి. 7 ఉంది. అలా 7 పెట్టేసేయండి. పైన మనం స్కేల్‌తో గీసుకున్నాం కదా గీత, అక్కడ పెట్టండి 7. ఇప్పుడు మనం పొడవు ఎంత తీసుకున్నామో, ఇటువైపు పొడవు ఎంత తీసుకున్నామో క్లోజ్ ఉండే సైడ్, ఇప్పుడు ఓపెన్ ఉండే సైడ్ కూడా సేమ్ అంతే పొడవు తీసుకోవాలి. 9 మనం 9 తీసుకున్నప్పుడు 3½ డౌన్ చేయాలండి. ఓపెన్ ఉండే సైడు, క్లాత్ ఓపెన్ ఉండే సైడు. మనం ఇక్కడ 7 పెట్టుకున్నాం కదండి. మనము 2 ఇంచెస్ 2½ ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి ఖర్చుల కోసం ఎక్స్ట్రా. ఇక్కడ 2½ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! ఈ పైన డాట్ పెట్టే దగ్గర కూడాను 3½ డౌన్ చేసాం కదా! అక్కడ 2½ పెట్టుకోవాలండి.
ఇప్పుడు ఈ 2 గీతల్ని, ఈ పైన డాట్‌ని, కింద డాట్‌ని నీట్‌గా కలుపుకోండి. ఇది మనం కుట్టేటప్పుడు ఈ దీని మీద కుట్టు రావాలి. ఇది ఎక్స్‌ట్రా ఖర్చులండి ఇవి. ఆ డాటు, ఈ డాటు కలపాలి. ఇది మనం కట్ చేసుకున్నప్పుడు ఇదే కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన హ్యాండ్ దగ్గర పైన 2 ఇంచెస్ పెట్టుకోండి. మీరు ఈ మార్కింగ్ కరెక్ట్‌గా గుర్తుంచుకోవాలండి. ఇంచెస్ ఎన్ని అనేది పేపర్ పైన రాసుకోండి. ఇక్కడ 2½ పెట్టాం కదండీ! ఆ 2½కి ఇక్కడ 2కి మధ్యలో నీట్‌గా ఒక గీతకి మధ్యలో ఎంత ఉంది? 7 ఉందండి. 7కి హాఫ్ 3½ అండి. ఆ మధ్యలో ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు అవి కలిపి గీత గీయండి, ఆ 3 గీతలను కూడాను. ఇప్పుడు ఈ మధ్యలో 3½ డాట్ పెట్టుకుని నుంచి ఆ చివరి వరకు ఎంత ఉందో చూసి టేప్ క్లోజ్ చేసి సెంటర్‌లో ఒక పాయింట్ పెట్టండి. పావుతక్కువ 2 ఉంది, అక్కడ పెట్టానండి. ఇక్కడ కూడాను పైన కూడాను సేమ్ అంతే, పావుతక్కువ 2 ఉంటది. అక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర ఒక 2 గీతలు పెట్టుకోండి. అంటే పావించి పెట్టుకోండి, సరిపోతుంది. 2 గీతలు మీకు ఐడియా. కొత్త వాళ్ళు కదా, తెలీదు. ఇక్కడ ఇటువైపు కూడాను 2 గీతలు పెట్టుకోండి డౌను. ఒక డాట్ దగ్గర పైకెళ్ళాలి, ఒక డాట్ దగ్గర కిందకి రావాలి. ఇప్పుడు ఇవన్నీ గీతలను నీట్‌గా కలుపుకోండి. కొత్త వారికి ఆర్మ్ రౌండ్ నీట్‌గా రాదు షేప్ తీయడము. అందుకోసమే ఈ డాట్స్ పెట్టాను. ఇది ఒక ట్రిక్ అనమాట. ఇలా చేయండి. మీకు హ్యాండ్ కటింగ్, స్కేలు ఏం అవసరం లేదు హ్యాండ్ కటింగ్‌కి. ఈ డాట్స్ పెట్టుకుంటే నీట్‌గా మనకు షేప్ వస్తుంది. ఇది స్ట్రైట్‌గా గీత గీసుకోవాలండి. ఇక్కడ కిందన మనం ఎక్స్ట్రా కిందన ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా, అదే ఫోల్డింగ్ ఖర్చులు అవన్నీ వస్తాయి అక్కడ. కట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ స్ట్రైట్‌గా కట్ చేయండి. పైకి క్రాస్‌గా రావాలి. అక్కడ ఒక టక్ పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు మనకి గుర్తుంటుంది. మొత్తం నీట్‌గా కట్ చేసుకోండి ఇప్పుడు. ఇక్కడ ఈ చివరిలో ఇక్కడ కూడాను ఒక టక్ పెట్టుకోవాలి. హ్యాండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 12 ఉందండి. 12 ఉంటే దానికి 2 ఇంచెస్ మైనస్ చేసి 10 తీసుకోవాలండి. 10 ఇంచెస్ తీసుకున్నాను. ఎవరి బ్లౌజ్‌కైనా కూడా షేప్ బెల్ట్ కొలతలు అవసరం లేదండి. ఇక్కడ 4 పెట్టుకోవాలి ఎవరికైనాను. చివర్లో 3½ పెట్టాలి. స్టార్టింగ్‌లో 4 పెట్టాలి. ఇప్పుడు చూడండి, మొత్తం కొలుసుకోండి. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి. 4 పెట్టాం కదా, అక్కడ మార్కింగ్ పెట్టుకొని పైకి కూడా 3 ఇంచులు మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ గీతలను నీట్‌గా కలుపుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ నీట్‌గా వస్తుంది. ఇక్కడ స్కేల్ వాడొద్దు. చేయితోనే రౌండ్ రావాలి చూడండి. దీనికి కొలతలు ఏం అవసరం లేదండి. ఈజీగా కట్ చేసుకోండి. హ్యాండ్ కొలతలు బ్యాక్ పార్ట్ ఎక్కువ కొలతలు ఉంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. అవన్నీ బుక్ పైన మీరు రాసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌కి మనం యాడ్ చేయాలి కదండి. చూడండి, అక్కడ మనం ఎంత బ్యాక్ పార్ట్‌లో తీసుకున్నామో అంత కొలుసుకోండి కిందన జాయింట్స్ చేయడానికి. నేను డబుల్ ఫోల్డింగ్ వేసి తీసుకున్నాను. 11 తీసుకోవాలండి. చూడండి, యాక్చువల్‌గా ఫ్రంట్ పార్ట్‌కి మనం నార్మల్ బ్లౌజ్ కదా, ఫస్టే తీసేసుకున్నాము. దానిలోనే తీసుకున్నాం. అదే నా లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అయితే ఈ షేప్ ఇది తీయాలండి. బ్యాక్ పార్ట్ బెల్ట్ తీయాలి. దీన్ని బ్యాక్ పార్ట్ బెల్ట్ అంటారు. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో నార్మల్ బ్లౌజ్‌కి మనం అందులోనే డైరెక్ట్‌గా బ్యాక్ పార్ట్ తీసేటప్పుడే కట్ చేసుకుంటాము. ఇది లైనింగ్ క్లాత్ బ్లౌజ్‌కి మనం యూజ్ చేస్తామండి. ఇప్పుడు మనము మెడపట్టీలు తీయాలి. మెడపట్టీలు ఎప్పుడూను 1½ ఇంచ్ తీసుకొని క్రాస్‌గా రావాలి. మనము రౌండ్‌గా కట్ చేసుకున్నాం కదా, క్రాస్ పట్టీలు తీసుకోవాలి. నడుం బెల్ట్ అయితే కరెక్ట్‌గా కొలుసుకొని తీసుకోవచ్చండి. ఇది మనము ఇలాంటి పొడవు ఒక 5 పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. నా వీడియోలు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్ని పీసులు కట్ చేసుకోవాలండి.